హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. రేపు దసరా అనంగా ఈరోజు లాస్ట్ అవతారం అండి, కాళికా అమ్మవారి అవతారం. మేమైతే చూడ్డానికి అయితే వెళ్ళామండి. చాలామంది ఉన్నారండి. మేము వెళ్ళేసరికి మందు కాల్పు అయితే స్టార్ట్ చేసేసారు. అప్పటికి బాంబులు అయితే కాలుస్తున్నారండి. ఒక పక్కేమో గరగలు డప్పులతో డ్యాన్సులు జరుగుతూ ఉన్నాయండి. అంతమంది క్రౌడ్ ఉన్నారు. మేము కాసేపు చూసేసి పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్ళామండి. మీరు వీడియో లాస్ట్ దాకా చూస్తే మీరు కూడా కాళికామ్మ వారి దర్శనం అయితే చేసుకోవచ్చండి. మీరు కూడా చూడొచ్చు. లాస్ట్లో ఫోటో అయితే యాడ్ చేశానండి. ఎంతమంది క్రౌడ్ ఉన్నారంటే అంతమంది ఉన్నారండి. మేమైతే పిల్లల్ని తీసుకొని వెళ్ళాం కదా, పిల్లలేమో ఒక పక్క ఏడుపు. చాలా అంటే చాలా భయం వేసింది అంతమంది జనంలో. ఒక పక్క వీడియో తీయడం, ఒక పక్క పిల్లల్ని చూసుకోవడం చాలా ఇబ్బంది అయిపోయిందండి. నేను కూడా ఫస్ట్ టైం అండి. అలా చాలా గ్రాండ్గా జరుగుతుందంటండి, చాలా బాగా జరుగుతుందంట. నేను ఫస్ట్ టైం అండి చూడడం. చూసారా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. మేమైతే దర్శనానికి వెళ్తున్నామండి. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. అస్సలు ఖాళీ లేదండి. మేమైతే దర్శనానికి వెళ్తున్నాము. ఎంత క్యూ ఉందోనండి, చాలా క్యూ ఉంది దర్శనానికి. అమ్మవారి దర్శనానికి చాలా క్యూ ఉందండి. ఈసారి 11 రోజులు వచ్చినాయండి, 11 అవతారాలు. ఇంకా చాలా క్యూ ఉందండి. నేను అంతా మొత్తం తీయలేదు, ఎందుకంటే ఎక్కువ అయిపోద్దని వీడియో. ఫ్రంట్ ఏమో గంగారం తల్లి గుడి అండి, బ్యాక్ ఏమో ఆంజనేయ స్వామి గుడి. ముందు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి వెళ్ళాలండి. గంగారం తల్లిని దర్శనం చేసుకోవాలంటే ఆంజనేయ స్వామిని దర్శనం చేసేసుకొని దండం పెట్టేసుకొని మేమైతే గంగారం తల్లిని దర్శనం చేసుకోవడానికి కానీ వెళ్ళామండి. నేనైతే చూడలేకపోయానండి. చాలా అంటే చాలా భయం వేసింది. మీరు కూడా చూసేయండి. కంపల్సరీగా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.